అనుకోకుండా ఫ్యామిలీలో ఎక్కువగా చనిపోతూ వస్తూ ఉన్నారు, చాలా చిన్న వయసు వాళ్ళే చనిపోతూ వస్తూ ఉన్నారు అన్న వాళ్ళని కూడా కాలభైరవుని ఆశ్రయించమని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటారు? అమ్మా ఏమీ లేదు, ఇందాడే చెప్పుకున్నాం, నవగ్రహాలను కూడా శాసించగలిగేవాడు కాలభైరవుడు. కాలాన్ని శాసించడం అంటే ఏది? ఒక టైము 1 గంట అయింది, ఇప్పుడు అది 5ంటికి వెళ్ళిపోతుంది. 5కి వెళ్ళిపోతే నీకు ప్రమాదం ఉంది 5ంటికి అని రాసిపెట్టి ఉంది కర్మలో. ఆ 5కి వెళ్ళకుండా ఆపగలుగుతాడు ఆయన కొంతకాలం. కాలాన్ని శాసించగలడు అంటే ఆపగలుగుతాడు. నవగ్రహాలను కూడా మన నడిపించేది నవగ్రహాలు. ఆ నవగ్రహాలను కూడా ఆపగలుగుతాడు, శాసించగలుగుతాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మీకు ఉదాహరణ చెప్పాలంటే రావణాసురుడు ఉండేవాడు లంకలో. ఆయన అన్ని లోకాలని జయించేశాడు. హనుమంతుల వారు సుందరాకాండ పారాయణంలో విషయం చెప్తున్నాను, లంకకి వెళ్తారన్నమాట సీతాదేవిని అన్వేషణ కోసం. ఆ లంకలోకి వెళ్తాడు లోపలికి. మండోదరి సహితంగా ఆయన మందిరంలో, సైన మందిరంలో పడుకుని ఉంటాడు. ఇలా పడుకుని ఉన్నప్పుడు అప్పుడు ఏసీలు లేవు కదా, గాలి ఇక్కడ చెమట పడుతుంది కదా. చెమట పడితే నాకు వాయుదేవుడు భయపడుతూ ఉంటాడు, ఇక్కడ చెమట పడితే నా మీద ఎక్కడ కత్తి తీస్తాడో అని చెప్పి ఆ లోపలికి వెళ్తూ ఉంటాడు అనమాట, ఆయనకి చెమట పట్టకుండా. మల్లెపూలు వేసవకాలంలో పూస్తుంటాయి కదా, రావణాసుడు అలా వెళ్తుంటే మల్లెపూలు వికసించేస్తూ ఉంటాయి. అమ్మో ప్రకృతి భయపడిపోతూ ఉంటుంది. అంటే రావణాసుడికి సర్వగ్రహాలు, సర్వ ప్రకృతి, ఇంద్రాది దేవతలు కూడా ఆ కనుసన్నల్లో మెలుగుతూ ఉండేవాళ్ళు. ఆయన కోపం రాకుండా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఎండ కూడా ఎండాకాలంలో 40 డిగ్రీలు ఉండేది కాదు, 20 డిగ్రీలే ఉండేవాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళాక కాస్త పైకి వెళ్ళిపోయేవాడు. ఎండ పడితే మళ్ళీ నా లోకం మీదకి యుద్ధానికి వస్తాడేమో. అలాగా ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలభైరవుడు ఉపాసన చేయటం వల్ల ఈ గ్రహాలు కూడా, అమ్మో ఈయన కాలభైరవుడు ఉపాసకుడు, ఈయన ఎక్కువ శ్రమ తీసుకుంటే, ఎక్కువ ఇబ్బంది పెడితే మనకి భైరవుడికి ఆగ్రహానికి గురవుతాం కదా అని చెప్పి అవి కాస్త శాంతిస్తాయి, ప్రభావం తగ్గుతుంది. ఆ గ్రహాల ప్రభావం వల్లనే వీళ్ళు ఇక్కడ కష్టాలు పడుతుంటారు. అంటే కాలభైరవుడిని. అయితే కర్మ ఫలితాన్ని బట్టి కర్మ మనిషి అనుభవించాలి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, నా నెత్తి మీద ఫ్యాన్ నా నెత్తి మీద పడాలని కర్మ ఉంది. నేను ఉపాసకుడిని భైరవుని ఉపాసించడం వల్ల, పూజించడం వల్ల ఆ ఫ్యాన్ పడడం అనేది భైరవుడు ఆపడు, ఎవరు ఆపరు, కర్మ అది, దాన్ని ఎవరు ఆపకూడదు. ఆ ఫ్యాన్ నా భుజం మీద పడుతుంది, భుజం ఇరిగిపోతుంది, తల పగిలిపోకుండా ఉంటుంది. ఈ కర్మను ఎవరు ఆపలేరు, కానీ తప్పించగలుగుతాడు. ఏదో పెద్ద ప్రమాదం జరగబోయే చిన్న ప్రమాదం అదే కాలభైరవుడు. తీవ్ర దేవతలు ఎవరైనా అంతే. అయితే అష్టమి కానీ లేకపోతే మహాలయ అమావాస్య కానీ కాలభైరవుడికి చాలా ముఖ్యమైన రోజులు అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం అష్టమి రోజున ఏమంటారు, గుమ్మడికాయ దీపం అనేది చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు పెట్టాలి అని అంటారో, అలాగే అష్టమి తిథికి కాలభైరవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఏదైతే పుట్టికి ఏదైతే ఉందో, ఆయన జన్మరహస్యం అష్టమి రోజున జరిగింది. భైరవుడు అష్టమి రోజున ఉద్భవించాడు. అంచేత భైరవుడికి అష్టమి అంటే ప్రీతి. అంటే లలితా సహస్రనామంలో కూడా మనం అష్టమి, అవునమ్మా, అష్టమికి చాలా ఉన్నాయి. కృష్ణుడు అమ్మవారు కూడా అష్టమే కదా, అర్థమైందా? అష్టమి తిథి చాలా గొప్పది. ఎందుకంటే మనకి 8 దిక్కులు ఉన్నాయి, అష్టభైరవులు ఉన్నారు, అర్థమైందమ్మా. అంచేత నవగ్రహాల్లో కూడా 8 గ్రహాలే, 9వ గ్రహం లేదు యాక్చువల్లీ, అష్టగ్రహాలే, అర్థమైందా. అలాగా ఇప్పుడు మనకి అష్టమికి చాలా విశిష్టత ఉంది. కృష్ణాష్టమి, కృష్ణుడు కూడా అష్టమి. అష్టమి అనేది చాలా గొప్ప తిథి, అది దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. చాలామంది దేవతలు ఆ అష్టమిని ఎంచుకుని, ఇందాక మీరు అన్నారు అమావాస్య మంచిది కాదు కదా అంటారు, అలాగే అష్టమిని కూడా అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ అష్టమి చాలా మంచిది. అష్ట కష్టాలు అని అంటూ ఏం ఉండదమ్మా. అప్పుడు మన నోటికి ఏది వస్తే అని అనుకోవచ్చు అష్ట కష్టాలు. మరి అష్టభైరవులు అదేగా, అష్టదిక్కులు అదేగా. ప్రమాదం రావాలని రాసిపెట్టుంటే అది ఏకాదశి రోజుని రావచ్చు, పంచమి తిథి రోజున, మంచి తిథుల్లో కూడా రావచ్చు. మరణం ఉంది, ఉదాహరణకి నాకు అష్టమి రోజున వస్తుంది, అమావాస్య రోజున వస్తుంది, ఎక్కడైనా ఉందా? మంచి తిథుల్లో మంచి ఇదిలో కూడా పోవచ్చుగా. మరి మరణమే పెద్ద శాపం కదా మనిషికి, పెద్ద కష్టం కదా. మరి అది తిథులు చూసుకొస్తుందా? అంటే అన్ని తిథులు మంచివి, అన్ని రోజులు మంచివి. నేను ఉన్నాను అనుకోండి, నేను అమావాస్య రోజునే ప్రయాణం చేస్తుంటాను కాశీకి, పెద్ద పెద్ద యాత్రలు కరెక్ట్గా అమావాస్య రోజునే వెళ్తూ ఉంటాను నేను. అలాగే ఎవరైనా వితంతు ఎదురొస్తే మంచిది కాదంటారు. నేను వితంతువుకి అమ్మవారి స్వరూపంగా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతాను, అమ్మవారు ఎదురొచ్చిందని. అంటే గురుగారు, మీరు ఉండే మార్గానికి మీకు అది ఇబ్బంది కలగకపోతుండొచ్చేమో, కానీ ఏ పుణ్య కార్యాలు చేయని మాలాంటి వాళ్ళకి, లేకపోతే దేవుని మొక్కని వాళ్ళకి దేవుడు అంటే
సమయం లేదనుకునే వాళ్ళకి ఇవన్నీ ఎలా వర్తిస్తాయి? ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే కదా. ఒక మాట అమ్మ, అసలు దేవుడు అంటే ఎవరు అన్నది తెలుసుకోగలిగితే అన్నీ కూడా పాజిటివ్లే. పంచభూతాలే దేవుడు, పంచభూతాత్మకమైనటువంటి వాడు దేవుడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవి లేకుండా ఏ కులస్థుడు, ఏ మతస్థుడు, ఏ ప్రాంతస్థుడు కూడా బతకలేడు. అవునా? ప్రతి ప్రాంతానికి, ప్రతి మతానికి కూడా పంచభూతాలు కావాలి. అవునా? గాలి లేకపోయినా బతకలేడు, నీరు లేకపోయినా బతకలేడు, భూమి లేకపోయినా బతకలేడు. ఈ పంచభూతాత్మకంలో, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో ఏది తప్పు, ఏది ఒప్పు మనం నిర్ణయించుకున్నవి. ఇప్పుడు చావు ఉందనుకోండి, పూర్వకాలం 11 రోజులని ఎందుకు పెట్టారు? అప్పుడు ఈ టీకాలు, యాంటీబయాటిక్లు ఇవన్నీ లేవు. ఒక రోగం వచ్చి, ఒక వైరల్ ఫీవర్ ఏదో వచ్చి పోయాడంటే ఆ ఊరంతా అంటుకుని అందరూ చనిపోతారని చెప్పేసి వాడు 11 రోజులు దూరం పెట్టేవాడు. అలా ఆచారాలు కొన్ని వచ్చినాయి. దాన్ని మన నరనరాల్లో ఎక్కిపోయింది కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆచారాలు పట్టుకుని. అవి చాదస్తంగా మారిపోయి ఆ చాదస్తం ఇప్పుడు మళ్ళీ వికటిస్తోంది. అంటే ఆ చాదస్తం పోతోంది, ఇప్పుడు ఆచారాలు పాటించడం పోతోంది. అదే అన్నీ. ఇప్పుడు తమిళనాడులో ఒక దేవాలయం ఉంది, అమ్మవారు దేవాలయం. బహిష్టైన ఆడవాళ్ళు మాత్రం అభిషేకానికి వెళ్ళాలి అక్కడ. అదే మామూలుగా అయితే వెళ్ళకూడదు, కానీ అక్కడ అమ్మవారికి బహిష్ట అయిన ఆడవాళ్ళు అభిషేకం చేయాలి. ఎందుకంటే ప్రకృతిలో ఆ దోషం లేదు. అమ్మవారిలో అంటూ ముట్టు దోషం సర్వం ఆవిడే కదా. చెడు ఆవిడే, మంచి ఆవిడే, దుర్గతి ఆవిడే, దుర్గం ఆవిడే, అన్నీ ఆవిడే. ఇంకా అక్కడ మా అంటూ ఆచారం ఎక్కడుంది మరి శాస్త్రంలో? కామాఖ్యలో ఋతుస్రావం అవుతుంది మరి 3 అంబుజమేళ. మరి అప్పుడు దోషం కాదే, అద్భుతమైన సాధన చేసుకుంటారు ఎంతోమంది యోగులు, సాధువులు, నాగ సాధువులు వచ్చి. పరమ పవిత్రమైన కాలం కదా మరి. అదొక సైన్స్. అది యాక్చువల్లీ బహిష్ట ఎందుకు పెట్టారు అంటే అది ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి కాబట్టి దూరంగా. అప్పుడు ఇవి లేవు, ఇంజక్షన్లు, మెడిసిన్స్ లేవు కాబట్టి. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా. అంటే అది కాలానుగుణంగా మారాలని నేను వీడియో మొదట్లోనే చెప్పాను.